ఈరోజు మా ఈ చీఫ్ గెస్ట్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి లక్ష్మీకాంతం గారిని వేదిక మీదకి సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి మాజీ కార్పొరేటర్ గారు, హౌసింగ్ సొసైటీ సెక్రటరీ గారు, పెద్దలు పూజలు గౌరవనీయులు కాజా సూర్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే మా ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గారు అయిన కైకాల నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అట్లాగే ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ కోశాధికారి కోటిబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కైకాల నాగేశ్వరరావు గారు కైకాల సత్యనారాయణ గారు తమ్ముడండి. మీరు కూడా సినిమాలు తీశారు, ప్రొడ్యూసర్. ఈ సొసైటీకి మీరు వైస్ ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, కోశాధికారిగా మీరు కోటిబాబు గారు. మరి ఈనాటి కళాకారులకి సన్మానం చేయడానికి వచ్చిన పెద్దలైనటువంటి ఫినిక్స్ గ్రూప్ డైరెక్టర్ గారు బాడిగ శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీకాంత్ గారు వేదిక మీదకి రావాల్సిన ఆధారపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే వివి సత్యం గారు కూడా వేదిక మీదకి రావాలి. రమణమూర్తి గారు కూడా వేదిక మీదకి రావాలండి. ఫినిక్స్ గ్రూప్ డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారు. మరి ఈనాటి మా కళాకారులను సత్కరించడానికి వచ్చారు. మరి ఇంతటి మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమాల్ని పొత్తూరు వెంకట సుబ్బారావు గారు భుజస్కంధాలపై వేసుకొని ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, అనంతపురం, కడప, ఎక్కడెక్కడి నుంచో ఏ నాటకానికి ఏ యాక్టర్ అయితే, ఏ కళాకారుడైతే ఈ పాత్ర పోషించగలరని వారు ఉద్దేశించి ఎంతో మెమరీతోటి ప్రతి కళాకారుని ఇక్కడికి రప్పించి మనందరినీ మైమరిపిస్తున్నటువంటి కార్యనిర్వాహకులు పొత్తూరు వెంకట సుబ్బారావు గారికి ఒక్కసారి మనందరం కర్తవ్యంతో మనం మరి సామాన్య విషయం కాదండి. మరి అతను ఉద్యోగరీత్యా చేస్తూ మరి ఏ కళాకారుని ఎక్కడ పెట్టాలో, ఏ నాటకం ఎట్లా ఉంటుందో అని మనందరం మైమరిపిస్తున్నటువంటి మరి పొత్తూరు వెంకట సుబ్బారావు గారు హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ మరి కళాకారులను సత్కరించుకుందాం. ఈనాటి బాలనాగమ్మ నాటకం కళాకారులైనటువంటి మాయిల్ ఫకీర్ పాత్రధారి జట్టి సాంబశివరావు గారు వేదిక మీదకి రావాలండి. మాయిల్ ఫకీర్ పాత్రధారి జట్టి సాంబశివరావు గారు వేదిక మీదకి రావాలి. జట్టి సాంబశివరావు గారిని సత్కరించవలసిందిగా రిటైర్డ్ ఐఏఎస్ కలెక్టర్ గారు శ్రీకాంత్ గారు సత్కరిస్తున్నారు. అట్లాగే ఫినిక్స్ గ్రూప్ డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారు కూడా, మీరు కూడా వేదిక మీద సత్కరించాలండి. మరి ఈనాటి బాలనాగమ్మ పాత్రధారి శ్రీమతి వీరమణి గారు, బాలనాగమ్మ పాత్రధారి శ్రీమతి వీరమణి గారు వేదిక మీదకి రావాలి. రావాలి బాలనాగమ్మ పాత్రధారి వీరమణి గారు. సరే, ఈనాడు సంఘ పాత్రధారి అనంతపురం వాస్తవాలు ఇంద్రజయ గారి వేదిక మీదకి రావాలి. కార్యవర్తి పాత్రధారి ఎర్రీస్వామి చౌదరి గారు వేదిక మీదకి రావాలి. కార్యవర్తి పాత్రధారి
కార్యవైద్య పాత్రధారి గిరిస్వామి గారిని సత్కరిస్తున్నారు. బాలవైద్య పాత్రధారి పాపారావు గారి వేదిక మీదకి రావాలి. బాలవైద్య పాత్రధారి పాపారావు గారు, తలారెత్తిప్పటి పాత్రధారి ఈగ నాగేశ్వరరావు గారు, తలారెత్తిప్పటి పాత్రధారి ఈగ నాగేశ్వరరావు గారు. కళాకారులందరూ వేదిక మీదే ఉండండి. అట్లాగే జంగం దేవర పాత్రధారి హోదా రాధాకృష్ణమూర్తి గారు వేదిక మీదకి రావాలి. పులిరాజు పాత్రధారి ముత్యాల నాగేశ్వరరావు గారు వేదిక మీదకి రావాలి. పులిరాజు పాత్రధారి ముత్యాల నాగేశ్వరరావు గారు వేదిక మీదకి రావాలి. మెమోట్ ఈ మణిప్రియ ఉన్నారు, ఇచ్చేసి మణిప్రియ గారు వేదిక మీదకి రావాలి. మెమోట్ ముత్యాల నాగేశ్వరరావు గారు ఇదిగో ఇక్కడే ఉన్నాడు, అంటే ఇంకా రెడీ అవ్వలేదు. మణిప్రియ గారు ముందుకెళ్ళాం. మరి ఈనాటి సరిగమల సంగీత సామ్రాట్లు, మరి కింద సంగీత సహకారానికి ఏ కళాకారుడు పైన ప్రదర్శించలేడు. మరి ఈనాటి సరిగమల సంగీత సామ్రాట్లు మరి ఈ గ్రామ మరి హైదరాబాద్ వాసి నారా చంద్రబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. హార్మోనిస్ట్ గారు నారా చంద్రబాబు గారి వేదిక మీదకి రావాలి. నామా చంద్రబాబు గారు, సార్ నామా చంద్రబాబు గారు. భాస్కర్ నాయుడు గారు కానీ బాలాజీ గారు కానీ వస్తే వేదికలకు రావాల్సిందే వస్తాం. మరి అట్లాగే అనంతపురం నుంచి వచ్చారు హార్మోనిస్ట్ హరిగారి వేదిక మీదకి రావాలి. హరిగారు రండి రండి పిలుస్తాను. డోలక రామకృష్ణ గారు వేదిక మీదకి రావాలి. డోలక రామకృష్ణ గారు వేదిక మీదకి రావాలి. శ్రీకాంత్ గారు ముందుకు రండి సార్, అసలు మీరు అసలు రావట్లేదు. వాస్తవంగా కళాకారుల్ని సత్కరించే ఈ సత్కారాలన్నీ మాకు ఎప్పటికైనా ఉపయోగపడతాయండి. మీ పెద్దల సమస్యలో జరిగే సన్మానాలే మాకు ఎప్పటికైనా ఉపయోగపడతాయి. మరి ఈనాటి స్వరబ్రహ్మ సువర్ణ కంఠాభరణ గ్రహీతధారి ఉయ్యూరు నాగేశ్వరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఉయ్యూరు నాగేశ్వరరావు గారు. కృష్ణా జిల్లా అండి ఉయ్యూరు నాగేశ్వరరావు గారు. మరి నామా చంద్రబాబు నాయుడు గారు ఎంత పేరు ఇక్కడ ఆ
జిల్లాలో నాగేశ్వరరావు గారు కూడా అంత పేరు, గొప్ప హార్మోనిస్టు చంద్రపూడి నాగేశ్వరరావు గారు. కళాకారులకి మీ చప్పట్లే మా చప్పట్లు, ఒక్కసారి అందరుగా క్లాస్ గట్టిగా. మరి ఈనాటి బాలనాగమ్మ పాత్ర గారు వీరమణి గారు కూడా వేదిక మీదకి రావాలి. వీరమణి గారు బాలనాగమ్మ పాత్ర గారు ముందుకు రండి, మధ్యలో రండి. మరి ఈరోజు ఈ ఉగాది పండుగ సందర్భంగా మా కళాకారులందరూ ఈ వేదిక మీద సత్కరించుకోవడం, మీ పెద్దల సమక్షంలో మా కళాకారులు ఏనాడో చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మరి ఈ అవకాశం మాకు రావడానికి కారణం ముఖ్యంగా మరి ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తున్నా. మరి ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపైన వేసుకొని మమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి ఎంతో మంది కళాకారులకి సత్కారం ఏర్పాటు చేస్తున్నటువంటి పత్తూరు వెంకట సుబ్బారావు గారు కూడా ఒక్కసారి మన కర్తాలతో మరి గట్టిగా అట్లా. మరి ఈరోజు మా ఈ చీఫ్ గెస్ట్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు అంటే కృష్ణా జిల్లా వాస్తవ్యులు లక్ష్మీకాంతం గారిని వారి యొక్క స్పందన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ హృదయపూర్వకమైన నమస్సులు. సుబ్బారావు గారు అంటే మాటల్లో మృదుత్వం, చేతల్లో దృఢత్వం, అదే సుబ్బారావు గారి తత్వము. ఎందుకంటే అకుంఠిత దీక్ష, విరళ కృషి, విశ్రాంత శ్రమకు చిహ్నం సుబ్బారావు గారు. ఎందుకంటే ఈ కాలంలో ఈ నాటకాలను ప్రోత్సహించడము అనేది కళ మళ్ళీ ఒక్కసారి జీవం తెచ్చుకున్నట్టే అవుతుంది. ఎప్పుడో 1860లో మొదటి నాటకంగా మంజరి మధుకరీయం అనే దాన్ని సృష్టించబడింది. నాటి నుండి నేటి వరకు ఈ కళలు నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా ఈ కళలకు మనం ప్రత్యేకమైన స్థానం కల్పించినట్లయితే మన సంస్కృతి చిరస్థాయిగా ఉండిపోతుంది. మన దగ్గర ఉన్న ఆహారాన్ని మనం తింటే అది ప్రకృతి, ఇతరుల దగ్గర ఉన్న ఆహారాన్ని మనం లాక్కొని తింటే అది వికృతి. మన దగ్గర ఉన్న ఆహారాన్ని 10 మందికి పంచితే 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 అదే సంస్కృతి అన్నాం అన్నమాట. కాబట్టి ఆ సంస్కృతి ఉండాలి. మట్టి మీద మనం పడితే అది జననం, మట్టి మన మీద పడితే అది మరణం. అంతే. జనన మరణాల మధ్యలో ఉన్న నరకపూరితమైన స్వర్గమే జీవితం అంటాం. కాబట్టి ఆ జీవితానికి సార్థకత అనేది కావాలన్నమాట. ఎందుకంటే పుట్టినప్పుడు ఏడుస్తాము, తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు, తుది శ్వాస తీసుకొని ఏడిపిస్తావు. ఈ 2 శ్వాసల మధ్యలో ఉన్నది జీవితం. అది సేవా దృక్పథంతో అలవాటు చేసుకోవాలి. ఆయన ఎన్నోసార్లు ఈ కళలను ప్రోత్సహించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైన సందర్భం అన్నమాట. అది తెలుగులో ఈ నాటకాలను మనం పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. భాషతో పాటు ఇటువంటి కళలను కూడా మనం తప్పనిసరిగా పరిరక్షించుకోవాలి. ఘంటాన కవితను కదం తొక్కించిన తిక్కనాచార్యులు, పంతాన పల్లకిని ప్రభువుతో నెత్తించుకున్న పెదనాచార్యులు, వాణి నా రాణి అని సవాలు విసిరి పినవీరులు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు సేవ చేశారు.
చేవకూర్చాడు. చావలేదు చావలేదు ఈ మహోజ్వల చరిత్ర, హృదయమును చేర్చుకొని చదువుడి సహృదయులారా అన్నాడు. ఎందుకంటే ఆ తెలుగుకి అంత ప్రాముఖ్యత ఉంది. అల్లసాని యొక్క జిగిబిగి అల్లిక తెలుగు, కృష్ణరాయలు సంధించినది తెలుగు, తెనాలి తెలుగుతో సంధించినది తెలుగు, రామరాయలతే కీర్తించినది తెలుగు. కాబట్టి అటువంటి తెలుగుకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఉగాదికి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది విశ్వావసునామ సంవత్సరం. విశ్వము అంటే ప్రపంచం, ఆవాసు అంటే అష్టధాతువులు. అష్టధాతువులు వసుప్రదంగా ఉండాలి. బంగారు, వెండి, రాగి, సీసం, తగరం, ఇనుము, తుత్తునాగం, పాదరసముల కలయికే అష్టధాతువులుగా మానవ శరీరములో మజ్జ, మూలుగా, ఎముకలు, కండరాలు, రక్తంతో నిండిపోయి ఉందన్నమాట. కాబట్టి ఇటువంటి ఉగాది సందర్భంగా మనము ఈ కళలను మరింత ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది. సంక్రాంతిలో ఆయన రాజుపాలెంలో చేస్తారు. ఉగాదికి హైదరాబాద్కి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అది చాలా ముఖ్యమైనదన్నమాట. అది కూడా చాలా మంచి రోజు. ఈరోజు నిన్న ఉగాది పాడ్యమి రోజుతో ప్రారంభమైంది. ఈరోజు విధియ. ఎందుకంటే పంచాంగం ప్రకారం ఈరోజు చాలా విజయమైన రోజు. అది వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణముల సంయోగమే పంచాంగం. వారం ఆయుష్ను పెంచితే, తిథి సంపదను పెంచుతుంది, నక్షత్రం పుణ్యాన్ని ఇస్తుంది, అదేవిధంగా యోగం వ్యాధి నాశనం అవుతుంది, కరణం విజయాన్ని ప్రాప్తిస్తుంది అన్నమాట. కాబట్టి వారికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మరింత శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు. మరి కాజా సూర్యనారాయణ గారు వారి స్పందన పెట్టవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కీర్తిశేషులు చొక్కపల్లి శంకర్రావు గారు, వారి అబ్బాయి చొక్కపల్లి సురేష్ గారు, అట్లాగే వారి మనవడు, వాళ్ళకి ఈ ఉద్దేశం ఎందుకు వచ్చిందో కానీ ఈ రామానాయుడు కళామండపాన్ని బ్రహ్మాండంగా రోజులు నాటికలు వేస్తూ వేసేవాళ్ళు కావాలి, వేయించేవాళ్ళు కావాలి, దానికి ఒక మనిషి కావాలి. అటువంటి మనిషి మన పివి సుబ్బారావు గారు. పివి సుబ్బారావు గారు వాళ్ళకి దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పివి సుబ్బారావు గారు పట్టు వెళ్ళని విక్రమార్కుల్లాగా గత 3 సంవత్సరాల నుంచి ప్రతి ఉగాది పండుగకి నాటకాలు మొదలెట్టి 3 రోజులు 5 రోజులు వేస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా వేస్తూనే ఉంటారు. మీకు ఏ అసౌకర్యం లేకుండా మేము ఇక్కడ ఫిల్మ్ నగర్ సొసైటీ తరఫున మీకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మాకేంటంటే ఈ రామానాయుడు గారు, కీర్తిశేషుల రామానాయుడు గారు ఉండగా కట్టించారు. ఇది వారు దేనికోసం అయితే ఈ కళామండపం కట్టించారో దానికి ప్రత్యేకంగా ఇది ఉపయోగపడుతుంది. మీరు ఉపయోగిస్తున్నారు. అందుకోసం మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అంతేకాదు, మీరు ఇప్పుడు నిన్న చొక్కపల్లి సురేష్ గారు వచ్చారు, అట్లాగే ఇవాళ కరెంట్ గారిని తీసుకుని వచ్చారు, అట్లాగే వాళ్ళ ఎంతోమంది కళాకారులందరినీ కూడా పోషించడం అది చిన్న విషయం కాదు. మీరు ఇచ్చిన ఈ షీల్డ్ కానివ్వండి, ఆ షాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఇంటికెళ్ళి చెప్పుకుంటారు, నేను చేసిన పనికి నాకు ఇది ప్రతిఫలంగా వచ్చింది. ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నారు నాటకాలు? మేము మా చిన్నప్పుడు బాలనాగం సినిమాలు చూసాం, తర్వాత ఎప్పుడైనా నాటకాలు చూస్తున్నాం. మాకు ఇప్పటికీ ఆ సినిమా గుర్తుకొస్తుంది. ఈ జాతర అందుట్లో ఎట్లా బాలనాగమ్మ చేసినట్లు ఎన్టీ రామారావు గారు చేశారు అని గుర్తుకొస్తా ఉంటాయి. అట్లా సంగు, డాన్సులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అట్లా మీరు మమ్మల్ని ఎడ్యుకేట్ చేయటమే కాదు, ఆ తరాన్ని కూడా మీరు పోషిస్తున్నారు. అందుకోసం మిమ్మల్ని ఇంకోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా నాగేశ్వరరావు గారు, సత్యనారాయణ గారి బ్రదర్, వారి స్పందన తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు శ్రీదేవి కళానాట్య మండలి ఉయ్యూరు వారిచే ప్రదర్శింపబడుతున్న ఈ బాలనాగమ్మ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సుబ్బారావు గారికి
ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూర్వం ప్రేక్షకులకి వినోదాన్ని పంచిన నాటకాలే వినోదాన్ని సమకూర్చేవి. తర్వాత సినిమాలు ఆవిర్భవించి నాటకం వెనకబడిపోయింది. కానీ ఆ సినిమాల్లోకి నాటకాల ద్వారానే నటీనటులు, కళాకారులు ఎంతోమంది వచ్చారు. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మా బ్రదర్ సత్యనారాయణ గారు, గుమ్మడి గారు, జగ్గయ్య గారు, ఎంతోమంది కళాకారులు నాటక రంగం ద్వారానే ఈ సినిమా రంగంలోకి ప్రవేశించారు. కానీ తర్వాత నాటకం మరుగున పడిపోయింది, సినిమా ముందుకెళ్ళిపోయింది. కారణం ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మెడ్రాస్లో 40 సంవత్సరాల పైన ఉన్నాను. అక్కడ శివాజీ గణేశన్, మనోహర్, చో రామస్వామి, వీళ్ళందరూ కూడా, బాలచంద్ర గారు, వీళ్ళందరూ కూడా నాటక రంగంలో నుంచే పైకి వచ్చి సినిమా రంగంలో ప్రవేశించారు. వాళ్ళు సినిమా రంగంలో స్టార్స్గా ఉన్నప్పటికీ రెగ్యులర్గా నాటకాలు ప్రదర్శించేవాళ్ళు. శివాజీ గణేశన్ గారు బంగారు పథకం, వియట్నాం వీడు అనే నాటకాలు రెగ్యులర్గా వేసేవాళ్ళు. చో రామస్వామి మహమ్మద్ బిన్ తుగ్లక్ నాటకాన్ని రెగ్యులర్గా వేసేవాళ్ళు. మనోహర్ గారు లంకేశ్వరన్ అనే మైథాలజికల్ డ్రామాని రెగ్యులర్గా వేసేవాళ్ళు. అక్కడ పర్మనెంట్ ఆడిటోరియంలు ఉన్నాయి ఈ నాటకాలు రెగ్యులర్గా వేయడానికి. అలాగే ప్యాట్రనేజ్ ఉంది, దీనికోసం ప్రత్యేకంగా రెగ్యులర్గా ప్రేక్షకులు ఉన్నారు. అటువంటి పరిస్థితి మన రాష్ట్రాల్లో కూడా రావాలని కోరుకుంటూ ఇవాళ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. మరి శ్రీకాంత్ గారు, డైరెక్టర్ గారు, వారి స్పందన తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. కలెక్టర్ గారు మాట్లాడుతుంటే చిన్నప్పుడు నేను పెద్ద బాల శిక్ష తిరిగేసినట్టుగా అనుభవం కల్పించారు. అలాగే పెద్దలు కూడా ఈ నాటకరంగం గురించి చెప్తూ ఉంటే నాకు పర్టికులర్గా మా సుఖపల్లి సురేష్ గారిని ఇక్కడ పంపించడం కారణం, నాకు ప్రత్యేకించి చాలా ఇష్టం నాటకరంగం. నటన అన్నది అది పురుడు పోసుకున్నది ఇటువంటి స్టేజ్ల మీద మనందరికి తెలిసిందే. రాను మన ఈ జీవన శవంతిలో పడ్డాక, పరిగణిత జీవన శవంతిలో పడ్డాక మనం ఏంటో మలసిపోతున్న క్షణాల్లో ఇటువంటి నాటకాల రంగాలు ముందుకు వచ్చి మనకు వినోదం కలిగిస్తూ మనమేంటో ఇందాక కరెక్ట్గా చెప్పినట్టుగా జననం మరణం మధ్య నుండి ఏదైతే మొత్తం నాటకం మన అందరికీ తెలుసు. ఆ నాటకం మనం ఆడుతున్నాం ప్రేక్షకులు కానీ అది కూడా మనకు తెలుసు. ఇలాంటి స్టేజ్ మీద చూసి ఒక పాత్ర ఎంతో మంది, ఇప్పుడు బాలనాగమ్మ గురించి చెప్పుకోవాలంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరికి కూడా చాలా ఫేవరెట్ సినిమా మాయబజారే కానీ బాలనాగమ్మ కానీ. దానిలో ఎస్వి రంగారావు గారిని చూసి ఇప్పుడు ఈరోజు మాయల్ ఫకీర్ చూస్తుంటే వారిని చూస్తున్నట్టుగానే అనుభవం కలుగుతుంది. ప్రతి ఒక్క పాత్ర కూడా చూస్తుంటే రోమాలు నిలుచుకుంటున్నాయి, అంత గొప్పగా చేస్తున్నారు. ప్రత్యేకించి మేము మా సురేష్ చుక్కపల్లి గారు వారి నాన్నగారి శతజయంతి వేడుకలను జరపాలని నిర్ణయించుకున్నాక ఈ నాటక రంగాన్ని ప్రోత్సహించాలని కూడా అనుకున్నారు. నాకు నాటక రంగానికి కూడా అనుబంధం మా పెద్దనాన్నగారు కైకాల సత్యనారాయణ గారితో కూడా అంతి చాలా మందికి తెలియదు. సో ఒక విధంగా చూసినా, ఏ విధంగా చూసినా కానీ నాటక రంగం మా బ్లడ్ లోపల ఉంది, దాన్ని విస్మరించే సమస్య లేదు. మా చుక్కపల్లి సురేష్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే దానిలో ముఖ్యమైనది ఈరోజు యాక్చువల్ నిన్న ఉగాది నాడు మార్చ్ 30th మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. ఇక్కడ మహాప్రస్థానం అన్నది అంతకుముందు ఈ సందర్భంగా చెప్పాల్సింది. అంతకుముందు మన హిందూ శ్మశాన వాటికల్ని మనము దానికి వెళ్ళాలంటే ఉత్సవం ఏదో పనిలాగా వెళ్ళి అక్కడ దానం చేసి వచ్చేసేవాళ్ళం, ఏదో పని అయిపోయింది అనుకునే వాళ్ళం. కానీ అక్కడ పంపించి వీడ్కోలు చేసేది అది మన సొంత మనుషులు, కానీ మనం మర్చిపోతుంటాం.
తర్వాత ఇంటికి వచ్చి ఏడవడం ఏది చేస్తుంటాం కానీ దగ్గరుండి అక్కడ చేయాలంటే ఎందుకో ఆ వాతావరణం మనకు అనుకూలించదు. అటువంటి వాతావరణాన్ని, అటువంటి క్రిమినల్ అంటే అటువంటి శ్మశాన వాటికల్ని అభివృద్ధి చెందాలని ఆయనకి వచ్చిన తలంపే ఈరోజు రూపకల్పన చేసుకొని ఈ రోజుకి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని నిన్నటికి. అక్కడ మీ అందరికి తెలిసినట్లయితే అది బయట నుంచి కొత్త వాళ్ళకి చూపెడితే అది శ్మశాన వాటిక ఒక ఉద్యానవనం అనుకుంటారు. మా ఉద్దేశం, సురేష్ కుప్లి గారి ఉద్దేశమే అది. మన ప్రీతి పాత్ర, మన బంధువులు కానీ ఎవరన్నా కానీ మన ఇంట్లో వాళ్ళ వీడుకోలు కలిపేటప్పుడు ఆనందంగా వాళ్ళ వీడుకోలు కలిపి వాళ్ళకు హుందాతనం, ఇప్పుడు కరెక్ట్గా చెప్పినట్టుగా మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో సెలబ్రేట్ చేసుకుంటాం. చావు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేదే మా సందేశం, మా ప్రస్థానం. ఈ సందర్భంగా మా సురేష్ కుప్పల్లి గారికి మా ఫినిక్స్ తరఫున అభినందన తెలియజేసుకుంటున్నాము. అలాగని దాంతో ఆ ఉద్యమం లాగా తయారైపోయింది. గత 10 సంవత్సరాల్లో ఒక్కటిగా స్టార్ట్ అయింది. ఈ తెలంగాణ గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఒక 3,000 మంది 3,000 క్రిమిటోరియంలో, ఏపీలో 4,000 దేశవ్యాప్తంగా కూడా జరిగింది. అదే ఎందుకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలంటే ఒక్కొక్క ఉద్దేశం చెప్పుకొస్తున్నారు. ఇట్లా ఎన్నో చేసుకొచ్చారన్నమాట. ఈ రోజు కార్యక్రమం చేపట్టడం కూడా వారిలో ఉన్న మంచి గుణం ఇలా ప్రోత్సహించడం. సో మాకు ఈ పట్ల నాటక రంగానికి ఈరోజు మా స్పాన్సర్షిప్ చేసి మాకు అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకోసారి ఫిలింగ్ సార్ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇలా చేయడానికి ప్రయత్నిస్తామని మీ అందరికీ కూడా అంటే మా విన్నపి మీరందరూ వచ్చినందుకు కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి వెంటనే నాటకం ప్రారంభం. పెద్దలందరికీ వెరీ థ్యాంక్ యూ సార్. ఎమ్మటే నాటకం ప్రారంభం.